సంశ్లేషాక్షరాలు సంశ్లేషాక్షరాలు అంటే ఒక హల్లుకి రెండు వేర్వేరు హల్లులు ఒత్తులుగా వస్తే అవే సంశ్లేషాక్షరాలు. ఉదాహరణకి స్త్రీ, స్ట్ర, క్ష, స్త్ర. ఇప్పుడు ఎలా అంటే 3 వచ్చాయి చూడండి. ఇది ఒక హల్లు, దాని కింద 2 ఒత్తులు వచ్చాయి. సా కింద తా, తా కింద రా, స్త్ర. ఎలా అంటే సా ప్లస్ తా ప్లస్ రా, స్త్ర అయింది. క్షం, క్ష, కా కింద షా, షా కింద యా. ఇది హల్లు, దీని కింద ఈ 2 ఒత్తులు అనమాట. 2 ఒత్తులు, మొత్తం 3 అనమాట. హల్లు కింద 2 ఒత్తులు వచ్చాయి. కా కింద షా, షా కింద యావుడు. కా ప్లస్ షా, కా ప్లస్ సా ప్లస్ యా, క్ష. అదనమాట. సా ప్లస్ తా ప్లస్ రా, స్త్రీ. స్త్రీ అంటే పేరు, మేస్త్రీ. షా ప్లస్ టా ప్లస్ రా, స్ట్ర. సా కింద టా కింద రా, స్ట్ర. సా ప్లస్ టా ప్లస్ రా, సా కింద టా రాస్తే స్టా, స్టాకి రావుడు పెడితే స్ట్ర. రాష్ట్ర, రాష్ట్రం. ఇగోండి రాష్ట్రం. ఇది మేస్త్రి, రాష్ట్రం, లక్ష్యం. లక్ష్యం. కా కింద షా, షా కింద యావుడు, లక్ష్యం. వీటిని సంశ్లేషాక్షరాలు అంటారు. ఇలా 3 రావాలి. 3 వస్తే ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇది హల్లు, దీని కింద ఇదొక ఒత్తు, ఇదొక ఒత్తు. 2 వేరే వేరే, ఇది తావుడు, ఇది రావుడు. ఒక హల్లుకి 2 వేరే వేరే, ఇదొక తావుడు, ఇది రావుడు. వేరే వేరే హల్లులు ఒత్తులుగా వస్తే వీటిని ఒత్తులు అంటారు. ఈ వేరే వేరే ఒత్తులుగా వస్తే వాటిని సంశ్లేషాక్షరాలు అంటారు. సంశ్లేషాక్షరాలు అంటే ఒక హల్లుకి 2 వేర్వేరు హల్లులు ఒత్తులుగా వస్తే అవే సంశ్లేషాక్షరాలు. అంటే చెప్పాను కదా, ఒక హల్లు ఇది, దాని కింద తావుడు అంటే ఒక ఒత్తు, రావుడు ఇది వేరే ఒత్తు. 2 ఒత్తులు, 2 వేర్వేరు హల్లులు ఒత్తులుగా వచ్చాయి అన్నమాట. వీటిని ఒత్తులు అంటారు. అది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, తెలుగు నేర్చుకోండి, రాని వాళ్ళకు నేర్పించండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒక్క లైక్ చేయండి, అందరూ చూస్తారు నా వీడియోలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.